6 అంటే దీని ఉపోద్ఘాతంలో భాగంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 21 అని ఉంటుంది. రైట్ టు లైఫ్ అంటే జీవించేదానికి హక్కు, అది ప్రాథమిక హక్కు అనమాట. దాంట్లో రైట్ టు క్లీన్ ఎన్వైర్న్మెంట్ అంటే ఒక పరిశుభ్రమైనటువంటి ఎన్వైర్న్మెంట్ అనేది అది ఒక రైట్గా సుప్రీంకోర్టు పలు జడ్జిమెంట్స్లో పలు సందర్భాల్లో కూడా దాన్ని గుర్తించడం కూడా జరిగింది. సో దాంట్లో ఎటువంటి రెండవ ఆలోచన ఉండకూడదు. రైట్ టు లైఫ్ అంటే నువ్వు జీవించడానికి కావాల్సింది ఒక మంచి ఎన్వైర్న్మెంట్ అనేది, క్లీన్ ఎన్వైర్న్మెంట్ అనేది దాంట్లో. నెక్స్ట్ ఇంతే కాకుండా మనం చూస్తే కనుక అంటే ప్రాథమిక హక్కుల్లో ఇప్పుడు ఆర్టికల్ 21తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ అంటే మన ప్రాథమిక విధులు కూడా రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నాయి. దాంట్లో కూడా చాలా స్పష్టంగా ఆర్టికల్ 51A మనకి రెండు ప్రొవిజన్స్ ఉంటాయన్నమాట. ఒకటి 51A జీలో ఏంటంటే దాంట్లో మన అందరం కూడా సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీగా మన ఎన్వైర్న్మెంట్ని అంటే మనం ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఆల్ ద సిటిజన్స్ టు ప్రొటెక్ట్ ద ఎన్వైర్న్మెంట్ అనేది చాలా స్పష్టంగా 51AGలో రాజ్యాంగంలో పొందుపరుచున్నాయన్నమాట. నెక్స్ట్ అట్లనే 51AI దాంట్లో కూడా చాలా స్పష్టంగా రాజ్యాంగంలో మన పబ్లిక్ ప్రాపర్టీస్ అంటే ఏదైతే ప్రజల ఆస్తులు ఉన్నాయో ఆ ప్రజల ఆస్తులన్నింటినీ కూడా మనం కాపాడాల్సిన బాధ్యత మన సిటిజన్స్ అందరి మీద ఉన్నాయని కూడా చాలా స్పష్టంగా రాజ్యాంగంలో కూడా చెప్పడం జరిగింది. సో ఈ అన్నిట్లో కూడా ఈ క్రమంలో మీ అందరికీ తెలుసు హైడ్రా అనేది ఇది దీని యొక్క ఫంక్షన్స్లో ప్రధానంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది, రెండోది అసెట్ ప్రొటెక్షన్ ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్, అసెట్ ప్రొటెక్షన్ రెండు కూడా దాన్ని వేరువేరుగా చూడాల్సిన అంశాలు కాదు, రెండు కూడా ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్సే. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ, నెక్స్ట్ అసెట్ ప్రొటెక్షన్ అంటే ఆస్తుల పరిరక్షణ. అంటే ఆస్తులు అంటే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ. సో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అంటే కనుక మనందరిది అనమాట. ఒక చెరువు, ఒక నాలా, లేకపోతే ఒక పబ్లిక్ ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్, ఆర్ ఒక పార్కు, ఆర్ లేఅవుట్లో ఓపెన్ స్పేసెస్ ఉంటాయి. ఆ లేఅవుట్లో ఓపెన్ స్పేస్ ఒక లైబ్రరీ కోసం, లేదా జిమ్ కోసం, లేదా ఒక క్లబ్ హౌస్ కోసం కేటాయించిన దాన్ని అసోసియేషన్ వాళ్ళు ఎవరో దాన్ని అమ్మటం చేస్తే కనుక దాన్ని కూడా పరిరక్షించే బాధ్యత కూడా హైడ్రాకి చాలా స్పష్టంగా ఇవ్వటం జరిగిందనమాట. ఇంతేకాకుండా ఇది మనకి అంటే ఇవన్నీ కూడా జీవోలో చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం కూడా జరిగింది. దీన్ని మీ అందరికి కూడా ఇంతకుముందు పలు సందర్భాల్లో కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ మధ్య అంటే మనం ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి పెద్ద సమస్య ఏమీ అనిపించలేదు కానీ బట్ సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో కూడా హైడ్రా పైన తీవ్ర వ్యతిరేకత, లేకపోతే హైడ్రా యొక్క దీన్ని అంటే చాలామంది హైడ్రా బాధితులు ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ విధంగా కూడా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. హైడ్రా బాధితులు అంటే కనుక మనం చూడాల్సింది ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక ఫేమస్ కొటేషన్ ఉంటుంది అనమాట. ఏమంటాడంటే వరల్డ్ ఈజ్ ఎ డేంజరస్ ప్లేస్ టు లివ్ నాట్ బికాస్ ఆఫ్ దోస్ డూయింగ్ ఈవిల్ బట్ బికాస్ ఆఫ్ దోస్ వాస్ట్ మెజారిటీ హూ ఆర్ సైలెంట్ అండ్ జస్ట్ వాచింగ్ అని చెప్పి అంటాడు. అంటే మీరు ప్రపంచం అనేది ఒక డేంజరస్ ప్లేస్ టు లివ్, ఎందుకు దానికి మీరు అంటే నాట్ బికాజ్ ఎవరో కొంతమంది దాంట్లో తప్పు చేస్తున్నారని కాదు, వాళ్ళు తప్పు చేసేవాళ్ళు అనేది కాదు, బట్ సైలెంట్ మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరికనే దాన్ని బయట నుంచి చూస్తూ ఉంటారనమాట. చూస్తూ ఉన్న వాళ్ళ వల్ల నష్టం ఎక్కువ ఉంటుంది అనేది కూడా చాలా స్పష్టంగా ఆల్బర్ట్ ఐన్స్టైన్ కొటేషన్ మనందరం కూడా గుర్తు